గురుగారి తదుపరి రాశి మకర రాశి. మకర రాశి వారికి ఏ విధంగా ఉందండి 2025 సంవత్సరం? మకర రాశి వారికి 2025 సంవత్సరంలో ఉత్తరాషాఢ నక్షత్రం 3 పాదాలు, శ్రవణ నక్షత్రం 4 పాదాలు, ధనిష్ఠ నక్షత్రం 2 పాదాలు మకర రాశి. ఉత్తరాషాఢ నక్షత్రానికి అధిపతి ఏమో రవి, శ్రవణ నక్షత్రానికి అధిపతి చంద్రుడు, ధనిష్ఠ నక్షత్రానికి అధిపతి కుజుడు. చూడండి, అంటే ఈ మకర రాశి వారందరికీ కూడా ఉన్నటువంటి యొక్క ప్రభావం ఏంటంటే వీరికి ఆదాయం 8, 14 వ్యయం, రాజపూజ్యత 4, 5 అవమానత. వాస్తవానికి మకర రాశిలో ఉన్నటువంటి యొక్క వారికి ఏంటంటే ఎల్నాటి శని వెళ్ళిపోతున్నది. మకర రాశి వారందరికీ కూడా ఎల్నాటి శని 7.5 సంవత్సరాల ఉన్నటువంటి యొక్క శని అనేది మార్చి 28 నాడు వెళ్ళిపోతున్నది. అంటే దానికి శుభ ఫలితాలే జరుగుతుందని చెప్పవచ్చు. గురువు 5వ స్థానంలో ఉన్నటువంటి యొక్క గురువు 6వ స్థానానికి వస్తున్నాడు. అంటే కొంచెం శత్రువర్గం పెరిగేటువంటి యొక్క విధిగా ఉంటుంది. రాహువు ఉన్నటువంటి యొక్క ప్రభావం 3వ స్థానంలో ఉంటే యొక్క రాహువు 2వ స్థానానికి రాబోతున్నాడు. అంటే ఆర్థిక పరమైనటువంటి యొక్క విషయాల్లో చిన్న చిన్న చిక్కులు రావచ్చు. అలానే ఈ మకర రాశి వారికి ఇంకొకటి ఏంటి అంటే మకరానికి 8వ స్థానంలో శని కేతు రాబోతున్నాడు. 8వ స్థానంలో కేతు ఎప్పుడైతే రాబోతున్నాడో దాని యొక్క ప్రభావంతో వీరికి ఆరోగ్యపరమైనటువంటి యొక్క విషయాలలో జాగ్రత్త వహించాలి. అంటే మకర రాశి వారందరికీ టోటల్ ఓవరాల్ కనుక చెప్పినట్టు ఇక్కడ ఎలా ఉంటుందంటే ఒక శని భగవానుడు మాత్రం బాగుండని మాత్రం చెప్పవచ్చు. కొంచెం వీరికి మకర రాశి వారికి అహంకారపూరితంగా ఉంటారు, క్యా హోతా అన్నట్టుంటారు. అదొకటి తగ్గించాలి. ఎందుకంటే శని 11వ స్థానంలో వస్తున్నాడు, కానీ మళ్ళీ ఆ రాహువు మళ్ళీ 2వ స్థానానికి వస్తున్నాడు. అంటే రాహు ఇచ్చే ఫలితం మళ్ళీ శని ఇస్తాడు. అంటే దాని యొక్క ప్రభావంతో ఏంటంటే న్యూట్రల్గా ఉండాలి. ప్రతి ఒక్క విషయంలో న్యూట్రల్గా ఉండాలి. ఏదైనా కూడా తొందరపడి ముందుకు వెళ్ళేటువంటి విధిగా ఉండదు. ఇలాంటివి కనుక చేసినట్టు ఇక్కడలా మకర రాశి వారందరికీ మాత్రం ఈ మార్చి 28 నుంచి మొదలుకుంటే మార్చి 28 నుంచి మే 14 వరకు ఈ 45 రోజుల ప్రాయంలో మాత్రం జరిగేటువంటి యొక్క విషయాలు ఏంటి అంటే సంఘంలో సమాజంలో మహా పేరు ప్రఖ్యాతి రావడం, ఉద్యోగ ప్రయత్నం చేస్తుండే వారికి ఉద్యోగ ప్రాప్తి, ఆకస్మిక ధన ప్రాప్తి. ఈ 45 రోజులు నేను చెప్పేది ఆకస్మిక ధన ప్రాప్తి. అలానే కొంచెం విహారయాత్రలు చేయడం, ఆకస్మిక ప్రయాణాలు, ఆ ప్రయాణాలలో లాభాలు. మకర రాశి వారు కనుక ఏదైనా ఈ పొలిటిక్స్లో అధికార యోగం కనుక ప్రయత్నం చేసినట్టు వారికి మార్చి 28 నుంచి మొదలుకుంటే మే 15 వరకు కనుక ప్రయత్నం కనుక చేస్తే అద్భుతమైనటువంటి యొక్క విజయ అవకాశాలు. అలానే వివాహ ప్రయత్నం చేసినట్టు వారికి వివాహ ప్రాప్తి. విద్యార్థులు అధికంగా శ్రమించాలి. స్పెషల్లీ ఈ హాస్పిటల్ రంగంలో ఉన్నటువంటి వారికి ఆకస్మికమైనటువంటి ధన ప్రాప్తి, గృహ నిర్మాణ యోగము, ఇలాంటివన్నీ కూడా మకర రాశి వారికి ఎప్పటి నుంచి అండి మార్చి 28 ఫ్రమ్ స్టార్ట్ మే 18 వరకు, మే 15th or 18th వరకు ఆ 45 రోజుల ప్రాయంలో అద్భుతమైనటువంటి విజయ అవకాశాలు మకర రాశి వారందరికీ కూడా జరుగుతాయని మనం ఈ 2025 సంవత్సరంలో చెప్పవచ్చు. రైట్. సో మకర రాశి వారికి బాగుంది, చక్కగా ఉంది. మీరు కొన్ని విషయాల్లో జాగ్రత్తలు పాటించాలి, తప్పనిసరి. అది ప్రతి ఒక్కరికి ఉంటాయి కొన్ని చిక్కులు అనేవి. ఆ చిక్కులు వీడాలి, మేము ఖచ్చితంగా పరిహారాలు చేసుకుంటాం, పరిహారాలు చేసుకునే ముందుకు వెళ్తాం అనుకునే వారు ఎవరైనా ఉంటే జాతకాలని పరిశీలించుకోండి. జాతకాలని దామోదర్ శర్మ గారి దగ్గరే పరిశీలించుకోవాలి అనుకున్నవారు స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయండి. వీడియోని లైక్ చేసి షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తదుపరి రాశితో కలుద్దాం. నమస్తే.